హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా బ్రెడ్ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి స్మూత్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ చేయకుండా మామూలుగా పిండి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా స్మూత్గా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం పైనుండి ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అది నానే అంతలోపు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బ్రెడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తం యాడ్ చేసి లో ఫ్లేమ్లో మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్లో మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత పాకం ఏం అవసరం లేదు. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు దీనికోసం. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందాక వేయించుకున్న బ్రెడ్ ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసి కొంచెం ఇలా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మొత్తం ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని ఆ తర్వాత చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బెల్లం ఉంది కదా, అది మొత్తం చల్లారిన తర్వాత ఇలా చిన్న రౌండ్స్గా అవి కూడా చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక రౌండ్స్ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదా, అది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బెల్లం ఉంది కదా, అది చిన్న రౌండ్స్గా చేసుకున్నాం కదా, స్టఫింగ్ ఇలా యాడ్ చేసుకొని ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఆ తర్వాత సైడ్స్ నుంచి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసి ఆ తర్వాత కొంచెం ఇలా రౌండ్గా అనుకుంటే సరిపోతుంది. అంతేనండి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కవర్ పైన కానీ లేకపోతే బటర్ పేపర్ పైన కానీ ప్రిపేర్ చేసింది ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. చిన్నగా పూరీ సైజ్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బొబ్బట్లు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పైన ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని పైన ఇంకొంచెం కూడా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం కాలిన తర్వాత పూర్తిగా తీసేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం కాలిన తర్వాత తీసేసి అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి, త్వరగా అయిపోతుంది. ఈజీగా ఒక 1/2 అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.